శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. సదాచారం ధ్యాన శ్లోకం. సచ్చిదానందకందాయ జగదంకురహేతవే సదోదితాయ పూర్ణాయ నమో నంతాయ విష్ణవే. సదాచారం 47వ శ్లోకం. అన్వయ వ్యతిరేకాభ్యాం సర్వత్రైకం ప్రపశ్యతి యత్తు తద్వృత్తిజం జ్ఞానం విజ్ఞానం జ్ఞానమాత్రకం. గడిచిన సత్సంగములో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూస్తున్నాం మనం. ఆచార్య శంకరుల వారు ఒక 5 శ్లోకాలలో 5 రకాలైనటువంటి విధంగా జ్ఞాన విజ్ఞానము అనే పదాలకు అత్యద్భుతమైనటువంటి వివరణనిస్తున్నారు. విన్నాం అదంతా కూడా మనం. ఈ 47వ శ్లోకంలో ఇచ్చినటువంటి వివరణం ఏమిటంటే, అన్వయం వ్యతిరేకం అనేటువంటి వేదాంత ఒక ప్రక్రియ, నేతి ప్రక్రియ, అధ్యారోప అపవాద ప్రక్రియ, అన్వయ వ్యతిరేక ప్రక్రియ, ఇవన్నీ ఒక విధంగా ఒకటే చెప్తున్నాయి, కానీ పదాలు వేరుగా ఉన్నాయి కాబట్టి కొంచెం వివరణ కూడా వేరుగా ఉంటుంది. ఈ మొదటి లైన్లో ఏం చూసాం మనం? అన్వయం అంటే ఏమిటి, వ్యతిరేకం అంటే ఏమిటి? ఈ అన్వయ వ్యతిరేకం అనే పద్ధతిని ఉపయోగించి అంతటా అన్నిటి యందు ఎల్ల కాలముల యందు ఏకం ప్రపశ్యతి. ఎందుకు ఈ అన్వయ వ్యతిరేకం పద్ధతి? ఒక్కటిని తెలుసుకోవడానికి, ఒక్కటిని గుర్తించటానికి. పశ్యతి గుర్తించుటకు, తెలుసుకొనుటకు, చూచుటకు అని చెప్పకూడదు. ఈ ఒకటి బ్రహ్మం చూసేది కాదుగా, అది కూడా ప్రపశ్యతి అన్నారు. ప్రకర్షణేన పశ్యతి, మరొక సందేహం లేకుండా క్రిస్టల్ క్లియర్ అంటాం కదా, అలా చూడటం. ఇది నేర్చుకోవాలి ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా. దీనిలో గడిచిన సత్సంగంలో చాలా లోతైన విధంగా మనం చింతన చేశాం. ఇదం వృత్తులన్నీ ఉన్నాయి, అహం వృత్తి కూడా ఉన్నది. అహం వృత్తి ఉండి ఇదం వృత్తులన్నీ ఉంటాయి. ఇదం వృత్తులు ఎప్పుడు కూడా అనేకం, అహం వృత్తి ఎప్పుడు ఒక్కటే. అప్పుడు దీన్ని అన్వయము అంటాం. కానీ ఇదం వృత్తులు మారుతున్నాయి, అప్పుడు కూడా ఒకే అహం వృత్తి ఉంది. ఇదం వృత్తులు అసలు లేకుండా కూడా పోయినా కూడా అహం వృత్తి ఉంటూనే ఉంటుంది. ఇది వ్యతిరేకం. దీనికి మరొక 2
లెవెల్స్లో దీన్ని అర్థం చేసుకుందాం. ఈ వృత్తి, అహం, ఇదం వృత్తులంటే అది కొంచెం అతి సూక్ష్మముగా ఉన్నది విషయం. ఇంకా కొంచెం సులభముగా అర్థం కావటం కోసం ఇది విన్న విషయమే. అన్వయము అంటే ఏమిటంటే అను ప్లస్ అయ, అను ప్లస్ అయ అన్వయ. అంటే ఏది అన్నిటి యందు, అను అంటే అనుసరించి, అయ అంటే ఉంటుందో వెళుతుందో అని అర్థం. అంటే ఏది అంతటా ఉన్నదో అని అర్థం అండి. అంటే ఎవర్ ఎగ్జిస్టింగ్ అని అర్థం. అంతటానే కాదు, అను అనేది ఆల్వేస్ అని కూడా. ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవ్రీవేర్ ఎగ్జిస్టింగ్, అది అన్వయం. అది మనసులో పెట్టుకునే మనం ఈ యొక్క వృత్తులు, ఇదం వృత్తులు, అహం వృత్తిని గురించి విన్నాం. ఇప్పుడు ఇక్కడ మరొక విధంగా చూసేటప్పుడు 3 అవస్థలు ఉన్నాయి కదా మనకు. అవి చాలా గ్రాస్ లెవెల్లో చెప్పాలంటే 3 అవస్థలు ఉన్నాయి. గ్రాస్ లెవెల్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ అవస్థలది 2 ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇంకొకటి స్థూలమైన ఉదాహరణ ఏమిటంటే, శిశువుగా నేను ఉన్నప్పుడు, బాలనిగా ఉన్నప్పుడు, కిషోరునిగా ఉన్నప్పుడు, యవ్వనావస్థలో ఉన్నప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు, ఆ దశలన్నీ మారుతున్నప్పుడు కూడా అన్నిటి యందు ఉన్నది నేను మాత్రమే. ఇది అన్వయం. కానీ మారకుండా ఉన్న నేను ఉన్నాను. ఈ దశలు శిశు దశ ఉన్నప్పుడు బాల్యదశ లేదు, బాల్యదశ వచ్చినప్పుడు శిశు దశ లేదు, కిషోర దశ వచ్చినప్పుడు బాల్యము లేదు, అది లేదు, యవ్వనం వచ్చినప్పుడు ఆ కిషోర దశ లేదు, ముసలితనం వచ్చినప్పుడు యవ్వనం లేదు. ఇట్లా ఒకదాన్ని ఒకటి వ్యతిరేకిస్తూ నెగేట్ చేసుకుంటున్నాయి కదా. కానీ ఈ దశలు ఇలా మారుతున్నా కూడా ఉన్న నేను మాత్రం అలాగే ఉన్నందువలన, ఈ దశలు మారుతున్నందువలన అది వ్యతిరేకం. అంటే వాటికి అవి వ్యతిరేకించుకుంటున్నాయి ఆ దశలు. ఇది చాలా సులభమైన స్థూల ఉదాహరణ. ఇప్పుడు దీన్ని కొంచెం సూక్ష్మంగా తీసుకుంటే ఆ 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, అవస్థలు 3 వచ్చి ఒక అవస్థ వస్తే ఇంకొక అవస్థ క్యాన్సిల్ అయిపోతున్నది. జాగ్రత్త అవస్థలో స్వప్నం లేదు, స్వప్నావస్థలో జాగ్రత్త లేదు, నిద్రావస్థలో స్వప్న జాగ్రత్తలు లేవు. ఇలా ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించుకుంటున్నాయి. కానీ ఆ 3 అవస్థలు మారుతూ పోతున్నప్పటికి కూడా ఎప్పుడైతే నేను అనే చైతన్యం సాక్షిని ఉన్నానో అది అన్వయం. కానీ నేను అలాగే ఉన్నాను, అవి మారుతున్నాయే, అది వ్యతిరేకం. మొదట చింతించింది ఇంకా సూక్ష్మమైనది. ఇదం వృత్తులు వస్తున్నాయి పోతున్నాయి, అహం వృత్తి ఎప్పుడు అలాగే ఉంటున్నది. చూసారా? ఈ విధంగా ఈ అన్వయ వ్యతిరేకమును మనం అర్థం చేసుకోవాలి. భాగవత మహాపురాణం చతుశ్లోకి భాగవతమని ఒక 4 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఆ చివరి 4వ శ్లోకంలో భగవాన్ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి ఇదే బోధించాడు. ఆ శ్లోకం వినండి. ఎందుకంటే అక్కడ చెప్పిన వివరణం, ఇక్కడ చెప్పిన వివరణం, మరెక్కడ ఏ ఉపనిషత్తులో చెప్పినా కూడా అది ఒకటిగానే ఉండాలి. భాగవత మహాపురాణం అయినప్పటికీ కూడా దాంట్లో ఆ చతుశ్లోకి భాగవతం అనే చోట అన్వయ వ్యతిరేకాభ్యాం అది ఇక్కడ శ్లోకం.
ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యస్యాత్ సర్వత్ర సర్వదా. ఓ బ్రహ్మదేవా, ఇది 3 శ్లోకాల్లో నీకు విషయం మొత్తాన్ని చెప్పేశాను. ఇప్పుడు చివరిగా నీకు ఇది కూడా తెలుసుకో. ఇంత మాత్రమే తెలుసుకోవలసినది ఉన్నది. ఏతావదేవ, ఇంతే తెలుసుకోవాల్సిందే. తత్వజిజ్ఞాసున ఆత్మనః, తత్వము తెలుసుకోవాలని ఆశపడి జిజ్ఞాసు తెలుసుకోవలసినది ఇంతే. ఇంతే. కాబట్టి నువ్వు దీన్ని మరలా మననం చేస్తూ ఆ ధ్యాసలోనే ధ్యానంలోనే ఉంటూ అన్వయం వ్యతిరేకాభ్యాం, అన్వయము వ్యతిరేకమనే ఈ రెండిటిని యత్ స్యాత్ సర్వత్ర సర్వదా, చూసారా, అంతటా అన్ని వేళల ఈ అన్వయ వ్యతిరేకాన్ని నువ్వు అప్లై చేయి. ఉదాహరణకు నేను 3 చెప్పాను, మీరు ఇంకా కూడా చింతించుకోవచ్చు ప్రతి విషయంలో. అందుకనే సర్వత్ర అంటున్నాడు భగవంతుడు. ఈ అన్వయ వ్యతిరేకాభ్యములను ద్వారా ఈ సత్యమును ఇలా అర్థం చేసుకొని తెలుసుకోవచ్చు అని చతుశ్లోకి భాగవతంలో భగవంతుడు బ్రహ్మదేవుడు చేసిన ఉపదేశం. సరే, ఇప్పుడు రెండో లైన్ ఏమిటి ఈ శ్లోకంలో? రెండో లైన్ని పోయిన క్లాసులో చూడలేదు మనం. యహతు తత్ వృత్తి జ్ఞానం, వృత్తిజం జ్ఞానం. ఈ జ్ఞానం అనేది ఏమిటి ఇక్కడంటే ఆ వృత్తి జ్ఞానాలన్నిటినీ జ్ఞానం అంటాం. వృత్తులు కూడా తెలుస్తున్నాయి కదా, క్లిప్పు వృత్తి తెలుస్తున్నది, పెన్ను వృత్తి తెలుస్తున్నది, ఇలా వృత్తులు. ఇది తెలియటమే మొదటి విషయం, నాలెడ్జ్. కాబట్టి అది జ్ఞానం. యత్ వృత్తిజం తత్ జ్ఞానం. కానీ ఏదైతే జ్ఞానమాత్రకం, జ్ఞానం శుద్ధ జ్ఞానంగా మాత్రమే ఉన్నదో అది విజ్ఞానం. అంటే ఏంటి? ఇప్పుడు పోయినసారి విన్నదానికంటే ఒక మెట్టు పైకి వెళ్తున్నాం. వృత్తి జ్ఞానాలు మారుతున్నాయి అన్నాం, ఇదం వృత్తులు మారుతున్నాయి అన్నాం, అహం వృత్తి ఒకటే ఉంది మారట్లేదన్నాం. కానీ ఇప్పుడు ఈ స్టెప్లో, ఈ లెవెల్లో ఈ అహం వృత్తి అనేటువంటిది కూడా మారుతూనే ఉన్నది. జాగ్రత్తగా వినండి. మొన్న చెప్పినప్పుడు అహం వృత్తి ఒకటి ఇప్పుడు కూడా చెప్పాను అన్వయ వ్యతిరేకంలో. ఆ తర్వాత లెవెల్లో విచారణ చేస్తున్నప్పుడు ఈ అహం వృత్తి అనేటువంటిది ఒక్కొక్క జ్ఞానం ఏర్పడినప్పుడు, ఒక్కొక్క ఇదం వృత్తి జ్ఞానం ఏర్పడినప్పుడు ఒక్కొక్క అహం వృత్తి జ్ఞానం ఏర్పడుతుంది. కానీ ఈ ఒక్కొక్క ఇదం వృత్తి జ్ఞానానికి ఏర్పడే ఒక్కొక్క అహం వృత్తి ఈ రెండిటిని ప్రకాశింపచేస్తూ శుద్ధ జ్ఞానంగా ఏదైతే ఉన్నదో, అందుకని ఇక్కడ ఏమన్నారు? మాత్రకం. అది దానికి ఇక్కడ ఈ అన్వయము వ్యతిరేకము అసలు ఇవన్నీ చెప్పే అక్కడ అవకాశం లేదు. కానీ మనకు ఇవన్నీ చెప్పకపోతే అసలు మనం ముందుకే నడవలేం, అర్థమే కాదు. సో శుద్ధ జ్ఞానములో జ్ఞానమాత్రకం ఉంది అంటే, అది తెలుసుకుంటే, గుర్తించావంటే అది విజ్ఞానం. చూసారా అని చెప్పి ఈ శ్లోకంలో ఇక్కడ ముగించారు. సో దీనితోటి 5
శ్లోకాలు ఈ జ్ఞాన విజ్ఞానాలు అనే పదాల కోసం వివరణ అయిపోయింది. ఇప్పుడు 48వ శ్లోకంలో ఒక ఎక్స్ట్రా ఇంకా కొంచెం మనకు క్లారిటీ రావటానికి ఇప్పుడు అసలు ఆ జ్ఞాన విజ్ఞానాలు రెండూ కూడా చెప్పక్కర్లేదు, ఉన్నది జ్ఞానమాత్రకం. ఆ రోజే పోయిన క్లాస్లో చెప్పాను, జ్ఞానము విజ్ఞానము రెండుగానే మాట్లాడుతూ వస్తున్నారు మీరు, రెండున్నాయా అని. చివరికి మన అద్వైత ఏకమేవా ద్వితీయం అద్వితీయానికి బాధ రాకూడదు కదా. అందువలన ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యులు వారు ఆ జ్ఞానమాత్రకమని పదం వాడారు చూసారా 47లో. దానికి మనకు అర్థం కావటం కోసం ఇక్కడ 48వ శ్లోకం చదువుదాం. అజ్ఞానధ్వంసకం జ్ఞానం విజ్ఞానం చోభయాత్మకం జ్ఞాన విజ్ఞాన నిష్ఠేయం తత్సద్బ్రహ్మణి చార్పణం. ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానం కదా, చీకటిని తొలగిస్తుంది వెలుతురు. అప్పుడు మరి వెలుతుర్ని చీకటి కూడా తొలగిస్తున్నదిగా. అది ఒకటి మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఆ వెలుతురని చెప్తున్న ఆ అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి ఆ జ్ఞానం ప్లస్ విజ్ఞానం అని చెప్తూ వస్తున్నాము ఇప్పటి వరకు. ఇవి ఉభయాత్మకం, సరే రెండుగా మాట్లాడుతూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, ఆ రోజు కూడా చెప్పాను, వెలుతురుని చీకటిని రెండుటికి సపోర్ట్ చేస్తున్న ఆకాశం, ఆకాశకల్పకం. ఆకాశాన్ని గురించి తీసుకుంటే చీకటి ఎక్కడండి కనపడుతున్నది? ఆకాశంలోనే. వెలుతురు ఎక్కడండి కనపడుతున్నది? ఆకాశంలోనే. తెలుసు అనేది ఎవరికండి తెలుస్తున్నది? నాకు. తెలియదనేది ఎవరికండి తెలుస్తున్నది? నాకు. అప్పుడు ఇక్కడ తెలుస్తున్నది తెలియటం లేదనేటువంటిది ఇక్కడ విషయం కాదు. తెలుస్తున్న దాన్ని తెలియజేస్తున్నది, తెలియని దానిని తెలియదని తెలియజేస్తున్నది. అంటే అది శుద్ధ జ్ఞానైకమూర్తయే, అది జ్ఞానమాత్రకం. ఇంకా అందుకని అక్కడ మళ్ళీ జ్ఞానము విజ్ఞానము ఈ పదాల అవసరం లేదక్కడ. ఇవన్నీ మైండ్ ఇంటలెక్చువల్ లెవెల్లోనే. ఇప్పుడు ఇంటలెక్ట్ మైండ్ వీటిని దాటి కొంచెం స్వరూపనిష్టలో ఉన్నామంటే ఇక్కడ ఆ పదాలకి ద్వంద్వాలైన పదాలకు అర్థం లేదు అక్కడ. ఎక్కడి నుంచి వస్తుంది ద్వంద్వం? ఇంకొక పదం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోటి ఎక్కడుంది చెప్పడానికి? దేని గురించి చెప్తావు? కాబట్టి ఆకాశం వెలుతురు చీకటికి సపోర్ట్ చేస్తున్నది. అది ఇక్కడ చెప్తూ ఇప్పుడు ఇవి రెండుగా మాట్లాడుతూ వచ్చినాం ఇంతవరకు మనం. అందువలన ఇవి రెండు కూడా అసలు లేనిది జ్ఞాన విజ్ఞాన నిష్ఠ అయం. అసలు గ్రహించాల్సింది ఏమిటంటే ఈ పదాలకే ముఖ్యత్వం ఇస్తూ క్షేత్రజ్ఞుడు, అన్వయం, వ్యతిరేకం ఇలాంటి పదాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా అసలు ఈ జ్ఞాన విజ్ఞాన నిష్ఠ రెండు ఎక్కడ దేని మీద ఆధారపడి ఎక్కడ లయించిపోతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడి నుంచి ఆ రెండు పుడుతున్నాయి? ఆ రెండు కలిసిపోయిన, ఆ రెండు కలిసిపోవటానికి అర్పణం అనే పేరు పెట్టారు. అర్పణం అంటే సమర్పించటం కదండి. బ్రహ్మార్పణం, అక్కడ అర్పణం అంటే అదే సమర్పించుట.
ఓకే, తర్పయామి, అర్పణం చేస్తున్నాను నీకు, కృష్ణార్పణం అంటాం కదా. ఇక్కడ బ్రహ్మణి తత్, సత్తైనటువంటి ఆ బ్రహ్మ శుద్ధ జ్ఞానంలో ఈ రెండు మెర్జ్ అయిపోతాయి. ఈ రెండు మెర్జ్ అయిపోతాయి. అప్పుడు ఇంకా రెండు చెప్పేందుకేం లేదు. అందువలన జ్ఞానమాత్రకం అంటే ఏ రెండో పదము అక్కర్లేనటువంటిది, ఏ వికారము, ఏ మార్పు, ఏది లేనటువంటి ఆ శుద్ధ జ్ఞానం, అది నేను. నిత్య శుద్ధ ముక్త, నిత్యోహం శుద్ధోహం బుద్ధోహం. అటువంటి జ్ఞానమును నేనని గుర్తించాలి, స్పష్టంగా గుర్తించాలి. అప్పుడు ఈ శ్లోకంలో ఆ యొక్క జ్ఞానమాత్రకం అనే పదానికి కూడా మనకు సరిగ్గా అర్థమయ్యేట్లు చెప్పి, అంటే ఏమిటి ఇక్కడ, ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? ముందు శ్లోకాల్లో మాట్లాడిన విషయం ఆధారంగా తీసుకొని వింటే, వృత్తి జ్ఞానాలు, అహమృత్తులు. ఈ అహము వృత్తి ఏదో ఒక ఇదం వృత్తి దాన్ని తెలుసుకుంటున్నది. అక్కడ మూడు ఏర్పడుతుంది: తెలుసుకుంటున్నవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్. అప్పుడు ఈ మూడు లేవు అనే కదా మనం చదువుతున్నాం. త్రిపుటులు లేవు, త్రిపుటి రహిత జ్ఞానం, దాన్ని శుద్ధ జ్ఞానం అంటాం. అసలు ఈ త్రిపుటి అనేటువంటిది ఎలా నెగేట్ అవుతుంది? అది నెగేట్ అవ్వాలంటే నాకు ఈ విషయం విపర్యము లేని, సందేహము లేని అపరోక్ష అనుభవం ఏదైతే ఉన్నదో దానిని శుద్ధ జ్ఞానం అంటాం. మరొకసారి చెప్తాను. సందేహరహిత, విపర్యరహిత జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కూడా ఎట్లాంటి జ్ఞానం? ఏక జ్ఞానం అండ్ అపరోక్ష జ్ఞానం. డైరెక్ట్, ఇమ్మీడియట్. అది నా అనుభవం, నేనే. అది అనుభవం నాది కాదు, మళ్ళీ నేనే. అది పేరే శుద్ధ జ్ఞానం. అక్కడ త్రిపుటులు లేవు. థాట్లెస్ అవేర్నెస్. ఈ థాట్లెస్ అనే పదం వాడితే తప్పుగా అర్థం చేసుకోకూడదు. ధ్యానంలో కూర్చొని మైండ్ని చాలాసేపు తర్వాత ఇంకా థాట్స్ లేకుండా చేశానంటే అది కాదు. థాట్స్ ఉన్నప్పుడే, అహం వృత్తులు, ఇదం వృత్తులు ఉన్నప్పుడే అసలు ఈ రెండు కూడా మారుతూ ఉన్నవే. త్రిపుటి పుడుతున్నది, మరణిస్తున్నది అని తెలుసుకోవటమే ఈ మెలుకుతో ఉన్నప్పుడు. లేకపోతే నిద్రే చాలుగా మనందరికీ. థాట్లెస్ అవేర్నెస్ అంటే నిద్రే చాలు కదా. కానీ అది కాదు. ఇలా మనకిక్కడ ఇప్పుడు కంక్లూషన్ ఏంటి ఇక్కడ వరకు? ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం అల్టిమేట్ కంక్లూషన్ ఒకటి వస్తున్నది. జ్ఞానము ఉంది అంటే ఒకదానికొకటి రిఫరెన్స్ టు ది ఇగ్నోరెన్స్కి వి సే నాలెడ్జ్. అజ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం అంటుంటాం. అంటే ఒకదానికొకటి అక్కడ మ్యూచువల్ రిఫరెన్స్ కోసం. కానీ రెండు కూడా వాటి స్వరూపం థాటే కాబట్టి, వృత్తే కాబట్టి, ఇగ్నోరెన్స్ కాంట్రడిక్టెడ్ బై ద జ్ఞానం, జ్ఞానం ఈజ్ కాంట్రడిక్టెడ్ బై ద ఇగ్నోరెన్స్. రెండు వృత్తులే. ఆ తర్వాత స్టేజ్లో ఇప్పుడు ఏమైంది? అజ్ఞానం పోయింది,
ఆ తర్వాత జ్ఞానం థాట్ కూడా. ఏంటి జ్ఞానం థాట్ అంటే అహం వృత్తి, ఆ వస్తువు యొక్క ఇదం వృత్తి యొక్క జ్ఞానం ఏర్పడింది, అది కూడా డిజాల్వ్ అయినప్పుడు అపరోక్ష అనుభూతి సూక్ష్మంగా ఉంటుంది, గ్రహించుట కొంచెం శ్రమంగా ఉంటుంది. అదికి పేరు విజ్ఞానమని అన్నాం. కానీ ఇంకా ఫైనల్ ఇప్పుడు ఏం చెప్పారు, నిజంగా చూస్తే విజ్ఞానం కూడా అది దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఈ శ్లోకం ప్రకారం జ్ఞాన విజ్ఞాన నిష్ట అయం తత్సదు బ్రహ్మణి చార్పణం, బ్రహ్మార్పణం అయిపోయింది, అక్కడ రెండూ లేవు. ఇది ఇప్పుడు వరకు మనం చూసినటువంటి విషయం. ఆ తర్వాత ఇప్పుడు 49వ శ్లోకం చదువుదాం. భోక్తా సద్గుణశుద్ధః భోగానాం సాధనం రజః భోగ్యం తమో గుణం ప్రాహుః ఆత్మా శేషాం ప్రకాశకః. అద్భుతమైన వివరణ ఈ శ్లోకము ద్వారా మనకు ఇప్పుడు జీవ నిరాకరణం చేయటానికి కావలసిన ఒక విచారణ దొరుకుతున్నది, ఏర్పడుతున్నది. కానీ అక్కడ జీవ పదము లేదు, జీవ నిరాకరణ అని లేదు, ఏమీ లేదు. శంకరాచార్యులు వారు అలా చెప్పేసేశారు పైన. కానీ దీని అర్థం ఈ శ్లోకం ఎందుకంటే జీవుడు అనేటువంటిది నిజమా, జీవ నిజము కాదు, అసలు జీవుడు అనేటువంటిది లేనే లేదని మనం ఇప్పుడు ఒక రాబోయే 10 నిమిషాలలో ప్రూవ్ చేసేయాలి. 10 నిమిషాలేనండి, సరే చూద్దాం. మొదట ఈ పదాల యొక్క అర్థాన్ని చెప్పేస్తాను. ఏమంటున్నారంటే శంకరాచార్యులు వారు, ఇప్పుడే త్రిపుటిని గురించి మాట్లాడాం. ఆ త్రిపుటిలో ఇదం వృత్తి ఉంది, అహం వృత్తి ఉంది. ఇదం వృత్తులు మారుతున్నాయి, అహం వృత్తులు కూడా మారుతున్నాయని నేను చెప్పాం. కానీ అర్థం కాలేదే, ఎట్లా దాన్ని నిరూపణం చేసుకొని ఖచ్చితంగా ఇప్పుడే పట్టేసేయాలి. అది పట్టేసేస్తే నువ్వు జీవుణ్ణి నిరాకరణ చేసినట్లే. ఇప్పుడే చెయ్యాలి, ఇంక ఏది తర్వాతని కాదు. చూడండి పదాలు. ఈ భోక్త ఉన్నాడే, ఎక్స్పీరియన్సర్, అది బుద్ధిలో ఏర్పడేటువంటి ఒక అహం వృత్తి. దానికే మరొక పేరు జీవభావం అని చెప్తున్నాం. ఇది ఆ అహం వృత్తి అనేటువంటిది బుద్ధిలో ఏర్పడుతుంది కాబట్టి బుద్ధి ప్రకృతి యొక్క ప్రాపర్టీ, అది ప్రకృతిలో సత్వగుణము ద్వారా ఏర్పడింది అది, ఆ బుద్ధి. అందుకని ఇక్కడ శంకరాచార్య వారు ఏమంటున్నారు, ఈ భోక్త ఉన్నాడే, ద ఎంజాయరర్, సత్వగుణ, అది ఆ అహం వృత్తి అనేటువంటిది సత్వగుణ. అలాగే దేని సాధనము ద్వారా, దేనిని పెట్టుకొని, దేని వలన ఇతడు ఆ ఇదం వస్తువుని అనుభవిస్తున్నాడు అంటే భోగానాం సాధనం రజః. భోక్తను నేనండి, నేను ఒక వస్తువు యొక్క రూపాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ భోగం అంటే అర్థం తెలుసుకోవటం, గ్రహించటం, శబ్దమును గ్రహించుట, రూపమును గ్రహించుట, వాసనను గ్రహించుట, రుచిని గ్రహించుట, స్పర్శను గ్రహించుట. సో ఇదంతా కూడా దేని ద్వారా జరుగుతున్నది? కరణముల ద్వారా జరుగుతున్నది. చాలా అటెంటివ్గా వినాలి, అన్నీ విన్న విషయాల్లాగా ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం మెయిన్ టీచింగ్ సమ్మరైజ్ అయిపోతున్నది ఇక్కడ.
జీవుడు అనేటువంటిది కల్పన లేదని చెప్పడానికి. సరే, భోగము యొక్క సాధనం ఉందే అది అది రజోగుణంతో కూడున్నది. అంటే ఏంటి? మన కరణాలన్నీ కూడా ఈ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ అవన్నీ రజోగుణానికి చెందినవే. అంటే యాక్టివిటీ ఉంది కదా అక్కడ. లేక ఏం చెప్పాలంటే అవన్నీ కూడా ప్రాణక్రియలు. ప్రాణము స్పందిస్తుంటేనే కదా ఈ ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. అప్పుడు ఆ ఇంద్రియాలు అలా పని చేయటానికి ప్రాణం కారణం ఉంది కాబట్టి, ఆ ప్రాణం రజోగుణం యాక్టివిటీ ఉంది కాబట్టి దాంట్లో ఆ భోగ సాధనము రజోగుణమునకు చెందినది. మూడోదేంటి? అనుభవిస్తున్న వస్తువు ఉంది చూసారా, అది ఏదైనా కానివ్వండి, ఏ వస్తువుని ఏ విధంగా 5 ఇంద్రియాలతో అనుభవిస్తున్నా కూడా ఆ వస్తువు భోగ్యం ఏదైనా సరే. కళ్ళకి ఆఫర్ చేసే రూపం రంగులు కానీ, చెవులకు ఆఫర్ చేసే శబ్దాలు కానీ, ముక్కుకి ఆఫర్ చేసే వాసనలు కానీ, చర్మానికి ఆఫర్ చేసే స్పర్శలు కానీ, నాలుకకు ఆఫర్ చేసే రుచులు కానీ అన్నీ కూడా తమోగుణం. జడం అవన్నీ తమోగుణం అన్నీ. నువ్వు ఒకవేళ ఒక లివింగ్ బీయింగ్ తోటి కాంటాక్ట్ చేస్తూ అక్కడి నుంచి ఏదో శబ్ద స్పర్శ రూపరసగంధాలను పొందుతున్నా కూడా నువ్వు అనుకుంటున్న ద సో కాల్డ్ జీవి, ఒక జీవ, ప్రాణమున్న జీవ అయినప్పుడు అది జడమే. ఎందుకంటే అది పంచభూతాలతో చేసింది కదా, పంచభూతాలు చేసింది. లేదండి, నా మనస్సు ఇమోషన్స్ తోటి, ఆ మనిషి ఇమోషన్స్ తోటి నేను కాంటాక్ట్ చేస్తున్నానన్నా కూడా మనస్సు జడం, ప్రకృతి, ఇమోషన్స్ ప్రకృతి జడం. కాబట్టి భోగ్యం అనుభవిస్తున్న సర్వము తమోగుణ స్వభావం, అనుభవించడానికి ఉపయోగించేటువంటి ఇంద్రియములన్నీ కూడా రజోగుణ స్వభావం, అనుభవిస్తున్న ఆ అహం వృత్తి ఉన్నదే అది సత్వగుణ ప్రధానం అని చెప్పి జ్ఞానులు, మహాత్ములు చెప్తారు. అలా చెప్పబడింది ప్రాహు. కానీ విషయం ఏమిటండి? ఇప్పుడు దేని గురించి అయితే శుద్ధ జ్ఞానం, జ్ఞానమాత్రకం అని ముందు శ్లోకాల్లో మాట్లాడుతూ వచ్చామో అది ఆ ఆత్మ. ఇప్పుడు ఆత్మ అనే పదానికి వచ్చేసారు, ఆత్మ అనే పదానికి వచ్చేసారు. చూసారా? ఇంకా జ్ఞానమాత్రకం, శుద్ధ జ్ఞానం అనేది దేని గురించి? జ్ఞానమాత్రకం ఏమిటది? ఆత్మ, అది బ్రహ్మ. ఇక్కడ శంకరుల వారు ఆత్మాచ, కానీ ఈ ఆత్మ ఉందే ఏషాం ప్రకాశక, వాటన్నిటిని ప్రకాశింపజేస్తున్నది. చూడండి జాగ్రత్తగా. భోక్తను ప్రకాశింపచేస్తున్నది, భోగ్య సాధనమును ప్రకాశింపచేస్తున్నది, భోగ్య వస్తువుని ప్రకాశింపచేస్తున్నది. కాబట్టి ఇది స్వయం ప్రకాశకం. ఆ స్వయం అయినటువంటి ఆత్మ వాటన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది. ఒక దీపం తనకు తాను ప్రకాశిస్తూ చుట్టూ ఉన్న అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అంతేనే కదండి. మీరేంటి మరి విచారణ విశ్లేషణ అన్నారు ఏంటంటే ఇక్కడే ఉంది విషయం. ఈ విషయాన్ని కైవల్యోపనిషత్తులో కూడా ఇదే విధంగా చెప్పబడింది, ఒక రిఫరెన్స్ కోసమే. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్. చూసారా? ఆ పదాలే.
త్రిషు ధామసు 3 శరీరాలలో లేక 3 అవస్థలలో 3 కాలాలలో ఏదైనా తీసుకోండి, 3 అన్నీ కూడా. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్త భోగశ్చ యద్భవేత్, ఏవేవైతే ఏర్పడుతున్నాయో, తెలుస్తున్నాయో, అనుభవపడుతున్నాయో, అనుభవం పొందుతున్నవాడు, అనుభవం పొందటానికి ఉపయోగించిన కారణాలు, అనుభవం ఇచ్చిన ఆ వస్తువు. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్. కానీ తేభ్యో విలక్షణ సాక్షి, వీటన్నిటికీ విలక్షణముగా వేరుగా సాక్షి. తేభ్యో విలక్షణ సాక్షి ఏంటది? చిన్మాత్రో అహం సదాశివ. ఆ శ్లోకం అదే ఫుల్, అది కంప్లీట్. చిన్మాత్ర అన్న అంటే జ్ఞానమాత్రం. సద్ఘనం, చిద్ఘనం, ఆనందఘనం. చిత్ అంటే జ్ఞానమే కదా, కాన్షియస్ అంటే ఏంటి? కాబట్టి చిన్మాత్ర అహం. ఈ కథంతా ఎవరి గురించి అండి? ఏ పురాణం ఇది? ఇది స్వీయ పురాణం, నా సొంత ఆత్మగాథ. చూసారా? చిన్మాత్రో హం. ఎటువంటి అహం? సదాశివ. శివోహం శివం సదాశివ. సదా, ఎప్పుడు అట్లాగే ఉన్నాను. కాలాలు లేవు, దేశాలు లేవు, వస్తువులు లేవు, అవస్థలు లేవు. ఏవి ఉన్నాయి, పోతున్నాయి, వస్తున్నా కూడా మూడిటిని ప్రకాశింపజేస్తున్నాను. కాబట్టి ఏషాం ప్రకాశ చ ఆత్మా. ఇది ఫైనల్ టీచింగ్. సరే, మీరేదో జీవభావాన్ని తొలగించేసేయాలి, నిరాకరణం చేయాలి. జీవ మిథ్యాత్వం, ప్రపంచ మిథ్యాత్వం చేయాలి, జీవ మిథ్యాత్వము చేయాలి, ఈశ్వర మిథ్యాత్వము చేయాలి. మధ్యలో వచ్చినాయి ఆ టాపిక్లు. కానీ మనకి ఇప్పుడు ముఖ్యంగా అసలు ఇక్కడ నేను అనేది ముఖ్యం. ఇక్కడ నుంచే కదా నేనున్నాను కాబట్టి నాకు ప్రపంచం తెలుస్తున్నది. నేను ఉన్నాను కాబట్టి ఒక ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని చెప్తున్నాను. ఇప్పుడు నాకు టగ్ ఆఫ్ వార్ ప్రాబ్లమ్స్ కానీ, నా ఆశలు కానీ, నా కోరికలు కానీ, నా వేండుదలలు కానీ అన్నీ ఎక్కడ? ఈ జగత్తుతోటి లేక ఆ ఈశ్వరుడితోటి. అప్పుడు ఇక్కడ అసలు నేను సరిగ్గా నన్ను నేను తెలుసుకోకపోతే నువ్వు అక్కడేమి అర్థం చేసుకోలేవు, వాటిని నువ్వేం చెయ్యలేవు. చెప్పాం కదా, ఇక్కడ దగ్గరగా ఉన్న నన్ను నేను అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం ఈజీనా? నాకు దూరంగా అక్కడ ఎక్కడో ఉన్నటువంటి నా బయట ఉన్నటువంటి, బయటగా ఉందండి ప్రపంచం, దాన్ని మనం లోపలికి తీసుకుంటున్నాం ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా. నిజంగా చెప్పండి, బయటే కదా ఉన్నది. నా ఆస్తులు పాస్తులు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఎక్కడ? బయటే ఉన్నాయి. నా బంధువులు, కుటుంబం అంతా ఎక్కడ? బయట ఉన్నాయి. కానీ వాటి లోపల చింతిస్తూ, వాటి కోసం ఆశపడుతూ, దుఃఖపడుతూ, ద్వేషపడుతూ, కష్టపడుతూ తలగిందులవుతుంటాం. సరే, రండి విషయానికి. ఇప్పుడు పైన చెప్పిన ఈ లెక్క ప్రకారం చూస్తే ఎక్కడ పైన? భోక్త, భోగ్య సాధనం, భోగ్యం. ఇప్పుడు చూద్దాం ఏమిటి. మొదట జీవాత్మ, జీవభావన నెగ్లెక్ట్ చేయడం కోసం ఈ శ్లోకం అని చెప్పాను కదా. జీవభావన అనేటువంటిది, నేను ఒక జీవుడిని అనేటువంటిది ఒక ఇమాజినరీ, ఇల్యూషరీ కంటిన్యూటీ.
మళ్ళీ చెప్తాను, ఇంగ్లీష్లోనే కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఈ పదం. జీవ అని ఏదైతే అనుకుంటున్నామో, ధర్మశాస్త్రంలో చాలా ముఖ్యత్వం ఇచ్చి పుణ్యపాపాలు ధర్మాధర్మాలు అవన్నీ జీవుడు, ప్రయాణం, పునర్జన్మ, ఇవన్నీ అన్నీ నెగిట్ అయిపోవాలి ఇప్పుడే. ఇది ఏమిటంటే అసలు ఒక ఇమాజినరీ, అంటే ఊహించబడిన, కానీ కంటిన్యూటీగా ఉన్నది, జీవుడు ప్రయాణిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నటువంటి కంటిన్యూటీ ఎవరిది? ఒక ఎక్స్పీరియన్సర్. జీవభావ ఈజ్ ఏ ఇమాజినరీ కంటిన్యూటీ ఆఫ్ ది ఎక్స్పీరియన్సర్. ఇప్పుడు రండి తర్వాత పాయింట్కి. అప్పుడు అలా అన్నప్పుడు ఎక్స్పీరియన్సరు ఒకడా చాలానా? జాగ్రత్తగా బదులు చెప్పాలి. ముందు పోయిన క్లాసులో అహమృత్యు ఒకట అనేకమా అని చెప్పి ఆ సందేహం అట్లా ఉండనిండి, అది ఏకమని చెప్పినాను తప్పు, అనేకమని చెప్పినాను తప్పు అనేటువంటి దాంట్లో ఉంది. కానీ మనం అప్పుడు ఆ రోజు ఆ సందర్భానికి అహం వృత్తి, దాని చుట్టూ ఇదం వృత్తులు అన్నాం. ఇప్పుడు ఈరోజు అర్థమవుతుంది చూడండి. ఈ ఎక్స్పీరియన్సర్, అదే కదా భోక్త అంటే. ఆ ఎక్స్పీరియన్సరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్లో, ఒక్కొక్క అనుభవంలో వేరువేరా ఒక్కడేనా? ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు క్లిప్పును, ఈ కలర్ క్లిప్పును చూపించినప్పుడు మీ కళ్ళు చూసి దీన్ని గ్రహించినాయి, మీకు లోపల అనుభవం ఏర్పడింది, ఇది పసుపు రంగు నియాన్ కలర్ క్లిప్పు అని కదా. అలాగే మరొక రంగు క్లిప్పుని చూపిస్తే ఇక్కడ ఇంకొకటి ఏర్పడింది అనుభవం. అంటే భోగ్యం మారింది, భోగ సాధనం మనం అనుకుంటాం అదే కళ్ళు కదండి అని. కానీ దానికి బదులు ఇంకొక ఇంద్రియం ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అంతే. ఎట్లా? ఉదాహరణకి ఒక 5 సెకండ్లు అట్లా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను ఒక శబ్దాన్ని చేస్తాను, ఎన్నిసార్లు చేశాననేది మీరు గ్రహించండి. ఏం తెలిసింది మీకు? కళ్ళు తెరవండి. 3 సార్లు మీరు స్నాప్ చేశారండి. 3 సార్లు మీరు స్నాప్ చేశారు. అప్పుడు శబ్దం ద్వారా 3 సార్లు 3 శబ్దాలు వినపడినాయి. ఆ 3 శబ్దాలు తెలుసుకున్న ఆ ఎక్స్పీరియన్సరు అది 3 ఒకటే? అది 3. ఇలా 100 తీసుకోండి, 1000 తీసుకోండి, ప్రతి ఎక్స్పీరియన్స్కి వెనుక ఉన్న ఎక్స్పీరియన్సరు వేరే వేరే. ఇప్పుడు మెలుకులో ఉన్నవాడు కలలోకి వెళుతున్నాడు. ఈ మెలుకుతో ఉన్నవాడు కలలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడైతే కలలోకి వెళతాడో అన్నిసార్లు ఆ కళ ఎక్స్పీరియన్స్ వేరా ఒకటే? వేరు. మెలుకుతో ఉన్నవాడు కలలోకి వెళ్ళినప్పుడు అతడి యొక్క అనుభవం వేరువేరు ఎక్స్పీరియన్సర్లు. ఇప్పుడు క్వశ్చన్ రివర్స్ చేయండి. కలలో నుంచి ఒకడు మేలుకొని మెలుకువకు వచ్చినప్పుడు ఈ మెలుకువ అనుభవం అది ఎలా నువ్వు ఒకటి అని చెప్తావు? చెప్పచ్చా? మెలుకువలో నుంచి కళలోకి పోయిన వాడికి కళ అనుభవాలు వేరువేరు ఎక్స్పీరియన్సర్లు. కళలోంచి మెలుకు వచ్చిన వాడికి కూడా ఎగ్జాక్ట్లీ అదేలాగా ఇక్కడ మెలుకువ ఎక్స్పీరియన్స్లు వేరే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, అర్థమవుతున్నదా?
ప్రాబ్లం ఏమిటంటే అది వేరు కాదు, అది ఒకటే అని చెప్పి ఒక కంటిన్యూటీ అని చెప్పాను కదా మొదటి సెంటెన్స్లో. కంటిన్యూటీ ఏమిటి? కంటిన్యూటీ ఇమాజినరీ కంటిన్యూటీ. అందువలన జీవుడు నేనే కదా మరి పడుకొని నిద్రలేచాను అని అనేస్తావు, నాకే కదా గుర్తున్నాయి అనేస్తావు, నా ఇల్లే కదా ఇది, నా కిచెనే కదా, నాకు గుర్తుంది కదా, పోయిన వారం మీరేం మాట్లాడారు, నేనే కదా అంటావు. కానీ ఇక్కడ ప్రతి అనుభవానికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్డ్ పుడుతూనే ఉన్నాడు. దాన్నే అది ఎంత వేగంగా జరుగుతున్నదంటే మనం గ్రహించలేనంత వేగంగా ఆ ఎక్స్పీరియన్సర్లు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎక్స్పీరియన్స్ కొత్త వస్తున్నాయి, చచ్చిపోతున్నాయి. నేనిప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ 2 సెకండ్ల తర్వాత ఉన్న ఎక్స్పీరియన్సర్ వేరే. ఎందుకంటే క్షణమేంటి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. క్షణము మార్పు జరుగుతూనే ఉన్నది. ఇంకా కొంచెం క్లోజర్ రండి థాట్కి. ఇప్పుడు నిద్రలో ఇప్పుడు అక్కడ ఏమన్నావు? కలలో వేరు ఎక్స్పీరియన్సర్లు అంటే ఒప్పుకుంటానండి. మెలకువకు వచ్చిన తర్వాత అది నేను కాదు, వేరే ఎక్స్పీరియన్సర్లు పుడుతున్నారు. కానీ మనకు నేనే అనే ఒక కంటిన్యూటీ ఫీలింగ్ ఉంటున్నది అని అంటున్నావు. అది కాదు అన్నాను. ఇంకో రకంగా చూస్తే 6 గంటల సేపు నువ్వు నిద్రపోయినావా? 6 గంటల తర్వాత నువ్వు లేచినప్పుడు అసలు 6 గంటల ముందు ఉన్న శరీరం, ఆ కణాలు, ఆ శరీరం లేదండి. అయ్యో ఏంటండి అట్లా చెప్తారు? బాబు నేనే కండి లేచాను, నా పేరు పిలిచారు, లేపారు, నేను లేచాను అంటావు. కానీ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా ప్రతి క్షణము కణములు చచ్చిపోతూనే ఉన్నాయి, కొత్త కణాలు పుడుతున్నాయి. అట్లాంటి శరీరమే కీప్ ఆన్ చేంజ్ అవుతున్నప్పుడు దానికి 6 గంటలు కూడా అక్కర్లేదు. చెప్పాను కదా, ఇప్పుడు నేను 2 వస్తువులను మీకు చూపించి, ఇది తొలగించి ఇది చూపించిన తర్వాత ఈ మధ్యలో అసలు అది చనిపోయిందంటే ఎక్స్పీరియన్సరు చనిపోయాడు, కానీ మెమరీలో జ్ఞాపకం ఉన్నది. అది ఒక పెద్ద ప్రాబ్లం. అది పట్టుకొని మనం ఏం చేస్తున్నాం? నేనే ఉన్నాను. ఎవరు నువ్వు? ఎక్స్పీరియన్సర్వే కదా నువ్వు కోటానుకోటి ఎక్స్పీరియన్సర్లు కలిసిన నువ్వు. ఇది ఎలా నిజమవుతుంది? నువ్వు నమ్మితే నిజమవుతుంది, నువ్వు ఒప్పుకుంటే నిజమవుతుంది, నువ్వు దానికి ముఖ్యత్వం ఇస్తే నిజమవుతుంది. అందుకనే వేదాంతం ఏం చెబుతుంది? జీవభావాన్ని నువ్వు యాక్సెప్ట్ చేశావంటే నీకు సంసారం ఉంటుంది. జీవభావాన్ని ఇప్పుడు నెగెట్ చేయి, ఇప్పుడు మిథ్యాత్వ నిశ్చయం చెయ్యి, నీకు సంసారం లేదు. అదేంటండి? ఊరికినే చెప్పేస్తే చాలా నేను జీవుణ్ణి కాదని, దానికి ఏం ప్రామిసరీ నోట్ రాసి వద్దా? ఏం అక్కర్లేదు. క్లెయిమ్ చేస్తే నీకు ఇవన్నీ వస్తాయి, క్లెయిమ్ చేయకపోతే ఏం రావు. ఇప్పుడు ఇది లాజికల్గా ప్రూవ్ చేస్తున్నాం. నేనేదో ఊరికి మాటలు చెప్పి కాదు మీకు చెప్తున్నది. ఏం చెప్పాం ఇప్పటి వరకు? కాబట్టి ఏంటంటారు మరి చివరికి కంక్లూషను? జీవుడు అనేటువంటిది ఏదైతే నువ్వు భావిస్తూ అనుకుంటున్నావో, ఈ కంటిన్యూటీ ఉన్నదని అనుకుంటున్నావో, అది భ్రమ, ఇమాజినరీ. ఎట్లా? దానికి మాండుక్యోపనిషత్తులో గౌడపాదాచార్యులు వారు
ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు. మనకు ప్రతిరోజు కూడా ఆ ఉదాహరణలు మనకు వేరే కూడా కనపడతాయి. మొదట అది విందాం. ఆయన ఏమంటున్నారంటే అక్కడ అలాహత చక్ర ప్రకరణం. అలాహత చక్రం అంటే ఫైర్ బ్రాండ్. ఒక కాగడాలని ఉండేవి ఆ రోజుల్లో, లేక ఒక రౌండ్గా చేసిన గుడ్డ బంతి, దాన్ని ఇంకొక ఊచతోటో తాడుతోటో కట్టాడు వేరే గట్టిగా. ఆ బంతి వెలిగించాడు, అది మండుతున్నది. దీన్ని ఫైర్ బ్రాండ్ అంటారు, కాగడ. కానీ దీన్ని ఉన్నది ఒకటే కదా, కాగడ ఒకటే కదా వెలుగుతున్నది. దాన్ని వేగంగా తిప్పామంటే, చక్రంలాగా తిప్పామంటే నీకేం కనపడుతున్నది? ఆ నిప్పు కూడా చక్రంలాగా కనపడుతుంది. నువ్వు ఇలా 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 అని డిజైన్ గీసావంటే వేగంగా నీకు అట్లానే ఆ డిజైన్ కనపడుతుంది. గౌడపాదాచార్యులు వారు రాసిన మాండుక్యంలో ఆ అలాహత చక్రం వరకు ఎందుకండి? ప్రతి దీపావళి టైంలో నువ్వు కాకరబొత్తలు వెలిగిస్తే దాన్ని ఇట్లా వేగంగా తిప్పితే చూడటం అందరికీ ఆనందం, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి. అలా తిప్పుతున్నప్పుడు వేగంగా నువ్వు ఎంత వేగంగా తిప్పితే అది అంత చక్రంలాగా నీకు కనబడుతున్నది. కానీ నిజంగా చక్రం ఉందా? చక్రం ఉందా? ఎక్కడ పోయింది చక్రం? ఎక్కడున్నది? కాబట్టి అది ఆ వేగము కంటిన్యూటీ వలన నువ్వు అది చక్రం అంటున్నావు, లేని దాన్ని. జీవుడి యొక్క జీవిత చక్రం అంటున్నావు, లేనిది. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ పుడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. భోక్తా భోగశ్చయద్ భవేత్. అప్పుడు ఎక్కడండి ఎక్స్పీరియన్సర్ కంటిన్యూటీ ఉన్న జీవుడు ఉన్నాడు? ఎలా ప్రూవ్ చేస్తా ఉన్నాడని? ఈ కాకరబత్తులు దీపావళి తీసేయండి, ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఇంకా మారినాయి కాలాలు. ఆ పెళ్ళిళ్ళలో గుళ్ళల్లో ఫంక్షన్లప్పుడు సీరియల్ సెట్లు బల్బులు పెడతాడు. ఆ సీరియల్ సెట్ బల్బు చూసారా? చిన్న 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 బల్బులు. అవి చాలా వేగంగా ఒకటి వెలుగుతూ ఒకటి ఆరిపోతుంది, ఒకటి వెలుగుతూ ఒకటి ఆరిపోతుంది, ఒకటి వెలుగుతూ ఒకటి ఆరిపోతుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు మీకేం కనపడుతుంది? వాడు ఏ డిజైన్ పెట్టినా సరే, లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ పెట్టి ఇట్లా చేయి పెట్టి డబ్బులు పడుతున్నట్లు అంటే ఇక్కడ లైట్లు పెట్టేస్తాడు. మీకు ఆ లైట్లో వెలుగుతూ ఆరిపోతుంటే అయ్యయ్యో చేతిలోంచి డబ్బులు కాయిన్స్ కింద పడిపోతున్నాయి అనిపిస్తున్నదా లేదా? ఆ సీరియల్ సెట్స్ బల్బ్స్ ఎట్లాగైతే రకరకాలు చక్రంలాగా పెట్టేస్తాడు, వెలుగుతూ ఆరిపోతూ వెలుగుతూ ఆరిపోతూ. ఇదండి, ఇలా పుడుతూ చచ్చిపోతూ పుడుతూ చచ్చిపోతూ అంటే ఏంటి? అనుభవం, ఎక్స్పీరియన్స్. పుడుతున్నాడు చచ్చిపోతున్నాడు, ఎక్స్పీరియన్స్ పుడుతున్నాడు చచ్చిపోతున్నాడు. ఇలా పుడుతూ చచ్చిపోతున్నటువంటి ఆ సీరియల్ సెట్స్ బల్బులాగా నువ్వు దీన్ని పోయి చక్రం చూడు ఎంత బాగుందో అంటే నీ బుద్ధిలో మట్టి కూడా బాగుందని చెప్పాలి. జీవుడు అని ఏదైతే మాట్లాడుతున్నామో అంటున్నామో అది ఫిక్షన్, మిథ్య, లేదు అసలు అది. అర్థమైందా? ఇప్పుడు జీవుని నెగెట్ చేశామా లేదా? ఇప్పుడు ఈ కొద్ది నిమిషాలు మీరు వింటున్న ఈ విషయం లోతుగా మనస్సే నిలిచిపోయింది, మనస్సే స్టిల్ అయిపోయింది. శుద్ధ అహం మాత్రం ప్రకాశిస్తున్నది. ఇది గనక గుర్తించి ఇలా అన్వయ వ్యతిరేకాభ్యాం వీటి ద్వారా ఈ నెగేట్ చేయటం నేర్చుకున్నామంటే నేతి 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 నేతి. మరి శాస్త్రము మాట్లాడుతుంది చాలా విషయాలు, అధ్యారోపం. ధర్మశాస్త్రం ఎన్నో చెప్తుంది, అధ్యారోపం.
అందుకని నీకు మొదట అట్లా అధ్యారోపణ చేసినట్లు చెప్పి ఆ తరువాత శాస్త్రం అపవాదం చేస్తుంది. అందుకనే ఇప్పుడు చూడండి, జీవుడు నెగెట్ అయిపోయినాడా లేదా? ఒప్పుకుంటామా లేదా? ఇంకా ఏదైనా సందేహం ఉన్నదంటే ఈ విషయాన్ని మరలా విని ఏకాగ్రముగా ఏకాంతముగా కూర్చొని పదే పదే చింతన చెయ్యాలి. ఇది కష్టంగా ఉంది, ఇది వద్దులేండి, నేను ఏదో చేసుకుంటాను, ఇంకొన్ని నాకు వేరే పారాయణాలు గుళ్ళు పురాణాలు ఉన్నాయంటావా? నష్టపోతావు. ఇంక వేరే చేసేదేమీ లేదు. పంచదశలో విద్యారణ్య స్వాముల వారు ఈ విషయం చెప్పడానికి భోక్త భోగశ్చ యద్భవేత్ త్రిష్టుధామస్ అని చెప్పానే, ఆయన ఒక చక్కటి పదాన్ని వాడతారు అక్కడ. మాసాబ్దయుగ కల్పేషు సంవివేద న భిద్యతే. సంవిదేక ఈ కాలం, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, యుగం, కల్పములు, ఈ అన్నీ ఏవో కాలాలు నువ్వు చెప్పు. అవి రాని పోని, అవస్థలు రాని పోని, కానీ అక్కడ సంవిత్, కాన్షియస్నెస్, బ్రహ్మమునకు మరొక పేరు సంవిత్. సంవిత్, ఆ సంవిత్ ఏక, అదొక్కటే. కానీ నువ్వంటున్న ఈ జీవభావన చూసావా? వెలుగుతూ ఆరిపోతున్నటువంటి ఈ సీరియల్ సెట్లు బల్బుల్లాగా, అవిని నిజం అనుకొని నిన్ను నువ్వు జీవుడు అనుకుంటూ దానికోసం అనేక తిప్పలు పడుతూ, నేను దానికి పరిహారాలు చేసుకోవద్దా, ప్రాయశ్చాత్తాలు చేసుకోవద్దా అని చెప్పి ఎంతకాలం తిరుగుతావు, ఎన్ని జన్మలు తిరిగావు. అందుకని ద ఫైనల్ టీచింగ్, ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయిలేండి వచ్చే వారానికి, అప్పుడు ముగుస్తుంది. కానీ ద పినకిల్ ఆఫ్ ద టీచింగ్, శిఖరం ఇది. ఇక్కడ శంకరాచార్యులు వారు మనకు జీవభావన నెగేట్ చేయటం కోసమే ఈ ఒక ముఖ్యమైన శ్లోకం. ఏషాం ప్రకాశ, దీంట్లో భోక్త వచ్చేసాడు కదా, ఆ భోక్తాన్ని నువ్వు జీవ అంటున్నావు. వాడేంటి ఒకడా? కాదు, కంటిన్యూటీ, ఇమాజినరీ, అలాహత చక్రంలాగా దాన్ని అలా ఊహించడం, ఇమాజినరీ చేయటం, ఈ వేగంగా తిప్పడం ఆపి ఏం లేదు అక్కడ. చక్రం లేదు, ఏం లేదు. జనన మరణాలు, చక్రం లేదేం లేదు. అసలు జీవుడు ఉంటే కదా చక్రం ఉండటానికి. ఉన్నదొక్కటే అని చెప్పారు. సరే, చివరిగా ఒక 2 లైన్లు చెప్తాను. ఏమిటంటే, మధ్యలో నేతి నేతి అని చెప్పాను కదా, దాంతోపాటే అన్వయం వ్యతిరేకం మాట్లాడుతున్నాం కదా. ఎందుకు శాస్త్రం మరి అధ్యారోపణ చేస్తుంది మొదట, తర్వాత అపవాదం చేస్తుందంటే, నీకు అలా చెప్పకపోతే అర్థం కాదు. మరి నేనేం చేయను. అందుకని మొదట నెగేట్ చేయమంటుంది. నేతి నేతి అన్నామనుకోండి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పి నెగేట్ చేయి. అన్నీ నెగేట్ చేసిన తర్వాత అదే ఉపనిషత్తు, అదే శాస్త్రం ఈ ప్రపంచం అంతా మిథ్య, నెగేట్ చేసేయి, అన్నిటిని పంచభూతాలు నెగేట్ చేయి, శరీరాన్ని నెగేట్ చేయి అంటుంది. కానీ తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది. ఇది అన్వయం అండి. నేతి నేతి అంటేనేమో వ్యతిరేకం, సర్వం కల్విదం బ్రహ్మ అంటే అన్వయం. అప్పుడు మొదట నీకు అలా చెప్పాలి, ఆ తర్వాత అసలు ఉన్నది ఒకటే, సర్వం ఖలు ఇదం బ్రహ్మ, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి నీకు మొదటి నెగేషన్ చెప్పకపోతే ఈ నరకాలు అవన్నీ కూడా స్వర్గాలు నిజం కాదు, అవన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పి ఇట్లా అర్థమవుతున్నప్పుడు ఈరోజు ఈ 49వ శ్లోకానికి వచ్చేసరికి
జీవుడు లేడు, నాకు బంధము లేదు, సంసారము లేదు. నిత్యోసి బుద్ధోస్మి నిరంజనోస్మి ప్రపంచమాయా పరివర్జితోస్మి అని ఈరోజు ఈ అత్యంత శుద్ధ జ్ఞాన భావనతోటి చింతిస్తూ ఇదే మననం చేస్తూ నిధిధ్యాసనం చేస్తూ వచ్చే వారం ఈ సదాచారమును మనం ముగిస్తాము. శంకరులు వారు ఇంకా 4 శ్లోకాలని చెప్పబోతున్నారు. అవి ఏమిటనేది చూద్దాం తర్వాత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.